ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అక్టోబర్ అంటే ఈ మంత్లో వచ్చేసి చాలా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. వాటి గురించి ఒకసారి చూసేద్దామండి. గోపీచంద్ గారి విషయం అక్టోబర్ 11th అయితే మన ముందుకు రాబోతుంది. ఈ మూవీ మీద ఇప్పటికైతే ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేకపోయా. టీజర్ కూడా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. కాకపోతే ఆయన కెరీర్కి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మూవీ. ఈ మూవీతో ఆయన గట్టి కంబ్యాక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాడు. చూడాలి వర్కౌట్ అవుతుందో లేదో. నెక్స్ట్ సుహాస్ గారి జనక అయితే కనుక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ కంటెంట్ అయితే ఇప్పటికీ మెంపించిందని చెప్పొచ్చు భయ్య. సుహాస్ గారు కాబట్టి మినిమం గ్యారంటీ హీరో. ఈ మూవీ మంచి బజ్ అయితే ఉంది. చూడాలి ఈ మూవీ హిట్ అవుతుందో లేదో. కాకపోతే 1 day గ్యాప్తో ఉంది కాబట్టి మంచి పోటీ అయితే ఉండబోతుంది ఈ మూవీ మధ్య. అక్టోబర్ 11th మా నాన్న సూపర్ హీరో సుధీర్ బాబు హీరో ఈ మూవీ అయితే రాబోతుంది. దీని మీద బజ్ లేదు, ఇప్పటికైతే ఎక్స్పెక్టేషన్స్లో ఏం లేవని చెప్పొచ్చు. ఈ మూవీతో ఆయన ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి. లాస్ట్ టైం వచ్చిన మూవీ పాజిటివ్ టాక్తో కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేయలేకపోతుంది. ఈ మూవీ నెక్స్ట్ వచ్చేసి వెట్టేయాన్ పాన్ ఇండియా మూవీ ఇందులో రజనీకాంత్ గారు హీరోగా నటిస్తున్నారు. ఇందులో తెలుగు స్టేట్ నుంచి వచ్చేసి రానా దగ్గుపట్టి గారు యాక్ట్ చేయడం వల్ల ఈ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఆ మాత్రం ఉంటుంది. చూడాలి ఈ మూవీ అయితే గట్టి పోటీ అయితే ఇవ్వబోతుంది తెలుగు మూవీస్కి. ఈ మూవీని తట్టుకొని మన తెలుగు మూవీస్ ఎలా ఆడుతాయని నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఇంకా కన్నడ విషయానికి వస్తే మార్టిన్ అనే మూవీ అయితే రాబోతుంది. దువార్ సజ్జా గారు హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ చాలా గ్యాప్ తర్వాత రాబోతుంది. ఈ మూవీలో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కర్ణాటకలో. తెలుగులో కూడా అదే విధంగా ఆడుతుందని నేనైతే అనుకుంటున్నా. చూడాలి ఈ మూవీ ఏ విధంగా అయితే ఉంటుందో. ఇంకా హిందీ విషయానికి వస్తే జిగ్రా ఆలియా భట్ మెయిన్ లీడ్గా నటించబోతున్నాడు. లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇప్పటికైనా శ్రీ అనే మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇండస్ట్రీ